జై గురుదేవ సర్వ విఘ్నోపశాంతి. ఆత్మీయ బంధువులందరికీ విన్నపం వినయంతో చేస్తున్నాను. ఈరోజు నిన్నటి దినమున చెప్పుకున్న చక్రాల యందు ఉన్నటువంటి భగవత్ స్వరూపాల గురించి విన్నవించలేదు. దాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నాను. మూలాధార చక్రమునందు గణపతి దేవుడు, స్వధిష్టాన చక్రము బ్రహ్మదేవుడు, నాభి చక్రం అయినటువంటి మణిపూర్వక చక్రమునందు విష్ణుదేవుడు, హృదయ చక్రమునందు రుద్రదేవుడు, కంఠమునందు జీవుడు, ఆగ్నేయ చక్రమునందు ఓంకార స్వరూపుడైనటువంటి అక్షర స్వరూపుడు ఓంకారము, ఇలా ఉన్నారు. ఇప్పుడు మనం ఎందుకు ఈ విషయాన్ని మళ్ళీ చర్చించుకుంటున్నాము అంటే, గురుస్వరూపం, గురువు ఎవరు, మనకి భౌతికంగా బోధనలు చెబుతూ ఉన్నటువంటి వారిని కూడా గురువే అంటాం. లౌకిక విద్యలు నేర్చుకోవడానికి గురువు అవసరం. అజ్ఞానం నుంచి జ్ఞానానికి నడిపించే వారందరూ కూడా గురువులే అని చెప్తాం. అయితే ఇందులో రహస్యం ఏమిటి అంటే, మనకి సహస్రార దళ పద్మం నిన్న చెప్పుకున్నాం. సహస్రార స్థితి అది చక్రం కాదు అని. సహస్ర దళ పద్మంతో ఉంటుంది. అది 1000 రేకులు, సహస్రము అంటే 1000 రేకులు కలిగిన పద్మం. ఆ పద్మం మధ్య బ్రహ్మరంధ్రం ఉంటుంది. అది ఎవరి స్థానము అంటే గురుస్థానం అని గురుబోధకులు చెప్తారు. గురువు అంటే పరబ్రహ్మము, పరమేశ్వరుడు, స్వప్రకాశుడు. మన యందు ఉన్నటువంటి సహస్రార దళ పద్మమునందు మన గురుదేవులైనటువంటి కమిలీ బాబా వారు ప్రత్యేగాత్మగా ఆ పరమాత్మ ఉంటాడు అని మనకి దైవప్రసాదికినందు చెప్పి ఉన్నారు. ఈ గురుస్వరూపము అనబడేది అసలు ఎవరైతే పరమాత్మ అయి ఉన్నారో ఆయనే గురుస్వరూపము. అందువల్ల ఆ గురుస్వరూపం అనే అర్థము నిజమైన నిరాకార పరబ్రహ్మానికి మాత్రమే చెందుతుంది. పుట్టుగిట్టులు లేనటువంటి ఆ సప్రకాశునికే చెందుతుంది. పుట్టుగిట్టులు ఉన్నటువంటి ఈ దేహం దాల్చినటువంటి గురువులకు కాదు. మనం భౌతికంగా చూస్తున్నటువంటి ఆ గురువులు మహామహనీయులుగాను, మహాప్రవక్తలుగాను, మనకి మార్గదర్శకులుగాను భావించాలి. అసలు గురుస్వరూపం ఎవరు అంటే, నిరాకార స్వరూపుడైన అండపిండ బ్రహ్మాండ తేజోస్వరూపుడై అనంత కోటి సూర్యప్రభలు కలిగిన కాంతి కలిగినటువంటి ఆ పరమాత్మే, ఆ స్వప్రకాశుడే మనందరికీ గురువు. మనలో కూడా ఆయనే అంశమాత్రముగా ఉన్నారు, నడిపిస్తున్నారు. ఇది అసలు రహస్యము. అదొకటి. మరొక విషయం ఏమిటంటే, మనం మననం చేసుకుంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అంటున్నాం. పరబ్రహ్మ అంటే ఆయనే పరమాత్మ. గురువు అనే ఆయన ఎవరు? పరమాత్మ. ఆయనే గురు పరమాత్మ. మరి బ్రహ్మ కన్నా, విష్ణువు కన్నా, రుద్రుడి కన్నా గొప్పవారు. అంటే ఆ పరమాత్మ నుంచే ఈ సకల జగత్తు ఏ విధంగా ఏర్పడిందో అలాగే ఆ పరమాత్మ నుంచే దేవీ దేవతలందరూ కూడా ఏర్పడినారు. కల్పకాలుగా ఉండి కల్పాలు మరలా నశింపు జరిగిపోయి కొత్త కల్పాలు వస్తున్నాయి అని మనకి ఆధ్యాత్మిక ఋషులు, మునులు, యోగులు చెప్పుచున్నారు. కాబట్టి అసలు సిసలైన ఆ పరమాత్మనే మనం గురుస్వరూపంగా భావించి వందనమొనర్చాలి. వెతుకుతున్న వాడికి వెలుగుతున్నవాడు కనపడతాడు అనే లోక నానుడి నిజమవుతుంది. ఎప్పుడైతే పరమాత్మ కోసం మనం శ్రద్ధాభక్తులు వసించి జిజ్ఞాసతో పర్యటన గావించి పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకోవాలని ఆతృతతో, అభిలాషతో ఆవేదన పడతామో అప్పుడు ఆ పరమాత్మ దయాళుడై తనకు తానుగా సాకార రూపం, నిరాకారుడైన ఆ పరమాత్మ సాకార రూపం దాల్చి నీ ముందుకొచ్చి నీకు జ్ఞాన భిక్షణ అందించి నీకు జ్ఞానోపదేశం చేసి జ్ఞాన మార్గంలో నడిపించే సత్తాన్ని సమకూర్చగలిగేటట్టుగా చేయగలిగే ఆ పరమాత్మకి వేల వేల కృతజ్ఞతలను, నమస్కారాలను చెల్లిస్తున్నాను. ఓం జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.